దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. ఆలయ ఆవరణతో పాటు భద్రాచలం పట్టణం సైతం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈసారి భద్రాద్రి రామయ్య కళ్యాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారు. స్వామి అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందించనున్నారు. జగదభిరాముడి కళ్యాణ ఘడియలు దగ్గరపడ్డాయి. లోక కళ్యాణార్థం అవతరించిన ఆ అవతార పురుషుడి కళ్యాణం కోసం దక్షిణ అయోధ్య భద్రాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. పరమ పావనమైన ఈ మహాఘట్టం కోసం 1000 కళతో ఎదురుచూస్తోంది మిథిలాపురి. రామనామ జపంతో మునిగి తేలుతోంది భద్రాద్రి. నాటికి నేటికి ఏనాటికి వన్నె తరగని ఆ పుణ్య దంపతుల వివాహ మహోత్సవాన్ని కనులారా వీక్షించేందుకు పరితపిస్తున్నాయి తెలుగు రాష్ట్రాలు. త్రేతాయుగంలో సీతారాముల కళ్యాణం మిథిలా నగరంలో జరిగింది. అందుకనే ఆనాటి నుంచి ఈనాటి వరకు భద్రాచలంలో మిథిలా స్టేడియాన్ని సృష్టించారు ఆనాడు రామదాసు తీసుకొచ్చిన వరవడినే నేటి వరకు ఇక్కడ కొనసాగిస్తున్నారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయం పక్కనే మిథిలా స్టేడియంను ఏర్పాటు చేసి ఆ మిథిలా స్టేడియంలో ప్రతి ఏటా శ్రీరామనవమి రోజు నాడు కళ్యాణం నిర్వహిస్తున్నారు. ఆ కళ్యాణం మనము ఒకసారి చూసి తరిద్దాం. రామయ్యా, నీకేం కావాలయ్యా అని అడిగితే సీతే నా కట్నమంటాడు ఆ నీలమేఘశ్యాముడు. అడవులకేగిన అయోధ్యను పాలించిన యుగ యుగాలకు ఆ సీతారాముల అనుబంధమే భారతీయులకు ఆదర్శం. అందుకే సీతారాముల కళ్యాణమంటే మనకు ఎక్కడా లేని మధురానుభూతి. పెళ్లి వస్త్రాల్లోని ఆ దంపతులను దర్శించుకుంటే చాలు మన జన్మ ధన్యమవుతుందన్న ప్రగాఢ విశ్వాసం, నమ్మకం మనదే. భద్రాచలమంటే సీతారాముల కళ్యాణం, సీతారాముల కళ్యాణమంటే భద్రాచలం. అనేంతలా పెనవేసుకుపోయింది ఈ బంధం. దేశంలో ఎక్కడా జరగని రీతిలో భద్రాద్రిలో జరుగుతుంది సీతారాముల కళ్యాణం. అందుకే సీతారాముల మాంగళ్య ధారణ మహోద్ఘట్టం కోసం ముస్తాబైంది భద్రాద్రి. ఈ నెల 6న అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం జరగనుంది. ఈ మహోత్సవాన్ని అత్యంత అద్భుతంగా, కమనీయంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 7న కళ్యాణరాముడికి పట్టాభిషేకం చేస్తారు. ఈసారి సీతారాములకు ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా తీసుకురానున్నారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచింది భద్రాచలం. ఉత్తరాదిన అయోధ్యలో రాములోరు జన్మిస్తే దక్షిణాదిన భద్రాచలంలో సీతారాములు వనవాసం చేశారని భారతీయులు ప్రగాఢంగా నమ్ముతారు. అయితే భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి ఒక విశిష్టత ఉంది. వాస్తవానికి ప్రతి దేవాలయంలో అక్కడ జరిగే బ్రహ్మోత్సవాల్లో మాత్రమే కళ్యాణాలు జరుగుతాయి. కానీ సీతారాముల కళ్యాణం మాత్రం శ్రీరామ నవమి రోజున అభిజిత్ లగ్న ఘడియల్లో జరుగుతుంది. రామాలయాలు లేని చోట కూడా ప్రాంగణాల్లో సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించి తన్మయత్వాన్ని పొందుతారు తెలుగు ప్రజలు. పవిత్ర గోదావరి తీరాన వెలసిన భద్రాచలంలో రాములోరు ఎక్కడా లేని విధంగా సీతమ్మను వామాంకంపై అంటే తొడపై కూర్చోబెట్టుకుని చతుర్భుజాలతో శంఖు చక్ర ధనుర్బాణాలు ధరించి దర్శనమిస్తారు. ఇక్కడ భద్రుడి తపస్సు వల్లే రాముడు ప్రత్యక్షమయ్యాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ శ్రీరామచంద్రుణ్ణి మొదటిసారిగా సేవించింది గిరిజన భక్తురాలు పోకల దమ్మక్క. అందుకే ఈ భద్రాద్రి రాముడు గిరిజనుల ఆరాధ్య దైవం. స్థల పురాణం ఒకెత్తైతే కంచర్ల గోపన్న, అదే మన రామదాసు వల్ల ఈ దేవాలయం మరింత ప్రఖ్యాతినిగాంచింది. హిందూ, ముస్లిం సంప్రదాయాలను పాటించే దేవాలయం కూడా ఇదే. శ్రీరామనవమి రోజు మాత్రమే తలంబ్రాలు ముస్లిం సాంప్రదాయంలో ఉంటాయి. నవమి రోజున తలంబ్రాలలో ఎర్రటి గులాం కలుపుతారు. ఇది ముస్లిం సంప్రదాయం. వసూలు చేసిన కప్పం మొత్తాన్ని రామదాసు ఆలయ నిర్మాణానికే ఖర్చు చేశాడన్న ఆగ్రహంతో గోల్కొండ నవాబు తానీషా ఆయన్ని జైల్లో పెడతాడు. అయితే రామచంద్ర ప్రభువే స్వయంగా వచ్చి కప్పం కట్టి రామదాసును విడిపించాడని నమ్ముతాడు తానీషా. దీంతో తానీషా సీతారాముల కళ్యాణానికి బియ్యంలో గులాం కలిపి సమర్పించాడు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది.
భద్రాచలం దేవస్థానంలో జరిగే నిత్య కళ్యాణం తలంబ్రాలు మాత్రం పసుపచ్చగానే ఉంటాయి. సీతారాముల తలంబ్రాలకు ప్రత్యేకత ఉంటుంది. ప్రతి ఏటా ఈ తలంబ్రాలకు ప్రాధాన్యత పెరుగుతూ వస్తోంది. గతంలో కేవలం సుగంధ ద్రవ్యాలు కలిపిన తలంబ్రాలు మాత్రమే ఉండేవి. ఆ తరువాత వాటిలో ముత్యాలు కలిపారు. గతంలో 5 క్వింటాళ్లు మాత్రమే కలిపేవారు. ఈ ఏడాది 200 క్వింటాళ్ల తలంబ్రాలను కలుపుతున్నారు. ఇదో పెద్ద కార్యక్రమంగా సాగుతుంటుంది. దేవస్థానంలోని పూజారులు, వారి సతీమణులు, పట్టణంలోని మహిళలు వచ్చి తలంబ్రాలు కలుపుతారు. త్రేతాయుగంలో శ్రీ సీతారామచంద్రుల కళ్యాణం హోలీ పండుగ రోజున జరిగిందట. అందుకే హోలీ పండుగ రోజునే కళ్యాణ తంతు ప్రారంభమవుతుంది. హోలీ పండుగ రోజున ఇక్కడ తలంబ్రాలు కలిపే ప్రక్రియ, ఆ తరువాత వసంతోత్సవం జరుగుతుంది. అప్పటి నుంచి శ్రీరామ నవమి రోజు వరకు కళ్యాణ తంతు కొనసాగుతూ ఉంటుంది. తలంబ్రాలలో ముత్యాలు కలిపి ప్యాకెట్గా చేసి వాటిని విక్రయించడం కూడా జరుగుతుంది. ఇప్పటికే అన్ని పనులు స్టార్ట్ అయ్యాయి. దానికి ఒక టైం బాండ్ ఉంటుంది. 30th వరకు కొన్ని కంప్లీట్ చేసుకుంటాము, 2nd, 4th వరకు కొన్ని కంప్లీట్ చేసుకుంటాము, 6వ తారీఖు కళ్యాణం వరకు పూర్తిగా ఏర్పాట్లు చేసుకుంటాము. 7వ తారీఖు పట్టాభిషేకం కూడా అదే సంఖ్యలో, అంటే దాదాపుగా కళ్యాణానికి 50 నుండి 60 వేల మంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కళ్యాణం చుట్టూతా కానీ బయట కానీ ఎల్ఈడీలు కానీ వాళ్ళకు వచ్చేటువంటి చలవ పందిళ్ళు కానీ లేదా వాళ్ళకు అంటే చిన్నగా వారు వచ్చి ఉండడానికి నివాసం కానీ ఏర్పాట్లు, టెంపరీ అకామిడేషన్ కూడా ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. రాములవారు అనగానే తలంబ్రాలను గుర్తొస్తాయి. అందులో స్వామివారి తలంబ్రాలు అంటే ఎంతో ప్రాధాన్యత కలిగి ఉండి శుభకార్యాలన్నిటికీ కూడా ఉపయోగిస్తుంటారు. ఇక్కడ నిత్య కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది. దాదాపుగా కళ్యాణానికి సంబంధించిన తలంబ్రాలను కూడా మనం సంవత్సరాంతం కూడా ఆన్లైన్లో పెట్టి భక్తులకు అందజేస్తుంటాము. ఈ కళ్యాణానికి వచ్చే వారి కోసం మనం దాదాపుగా 200 క్వింటాలకు పైగా మనము కలుపుకోవడం జరుగుతుంది. ఆ కలుపుకోవడంతో పాటు కళ్యాణంకు దగ్గరలో అంటే చుట్టూతో వచ్చే భక్తులు వచ్చే మార్గ మధ్యలో దాదాపుగా 60 కౌంటర్స్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. 60 కౌంటర్స్ ద్వారా భక్తులందరికీ అందుబాటులో ఉంచుతున్నాము. డిపార్ట్మెంటల్ పర్సన్స్ అయితేనేమి, బయట వాళ్ళు అయితేనేమి, ఎవరైతేనేమి వారు వచ్చిన వాళ్ళందరికీ కూడా తలంబ్రాలు అందించాలనేది మన ఇది. దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. ఆలయ ఆవరణతో పాటు భద్రాచలం పట్టణం సైతం సర్వంగా సుందరంగా ముస్తాబైంది. భద్రాద్రి నుంచి మా కొలీగ్ దేవి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. దేవి. ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కష్టాలను తొలగించి సకల శ్రేయస్సులు ఒసగే ఈ విశ్వానికంతటికీ ప్రభు అయిన ఓ శ్రీరామ, నీకిదే మా నమస్సులు అంటూ శ్రీరామ రక్షా స్తోత్రంలో ఈ విధంగా చెప్పబడింది. ప్రస్తుతం దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రగిరి శ్రీరామనామ తారక మంత్రంతో ప్రతిధ్వనిస్తోంది. ప్రస్తుతం మనము మిథిలా ప్రాంగణంలో ఉన్నాము. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అంటూ ఇక్కడ స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేశారు. సరిగ్గా 10 గంటల ప్రాంతంలో ఈ ప్రాంగణానికి సీతారాములను మాడవీధుల గుండా శోభాయాత్రగా వధూవరులను ఇక్కడికి తీసుకొస్తారు. ఆనాడు కంచర్ల గోపన్న భక్త రామదాసు చేయించినటువంటి చింతాకు పథకము, ముత్యాలహారము, రామకంటి, అలాగే నానావిధ అలంకారాలతో స్వామి అమ్మవార్లను కళ్యాణ శోభతో ఇక్కడికి తీసుకుని వస్తారు. అక్కడ సింహాసనాన్ని ఏర్పాటు చేశారు. దేశ విదేశాల నుంచి తీసుకొచ్చినటువంటి అనేక పుష్పాలతో, విద్యుత్ దీప అలంకరణలతో మిథిలా ప్రాంగణం నయన మనోహరంగా మనకు కనువిందు చేస్తూ ఉంది. మనం నిన్న కూడా చెప్పుకున్నాము, ఇక్కడ సెక్టార్ వైజ్గా 26 సెక్టార్ల వైజ్గా విఐపి, వివిఐపి, సామాన్య భక్తులు ఏర్పాటు చేశారు. ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా సకల ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఇక్కడ మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల ప్రాంతంలో అభిజిత్ లగ్నంలో స్వామి అమ్మవార్లకు ఒక శుభముహూర్తాన్ని నిర్ణయించారు. అభిజిత్ లగ్నం అంటేనే ఎలాంటి దోషము లేనిది అని అర్థం. స్వామివారు చైత్ర శుద్ధ నవమి రోజు జన్మించారు. ఆ నవమి రోజున 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి కాబట్టి స్వామివారు పుట్టినరోజు రోజున, అంటే దేవుడు పుట్టినరోజు రోజునే ఈ శ్రీరామ నవమి రోజున స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించినప్పుడు వాటిని వీక్షించినా రామా అని పలికినా కూడా సకల పాపాలు తొలగిపోతాయి, సర్వ శుభాలు కలుగుతాయని మనకు పురాణ వచనం. ఒక రకంగా చెప్పాలంటే తండ్రి మరణించినప్పటికీ కూడా దశరథ మహారాజు శ్రీరామచంద్రుడు చెక్కు చెదరలేదు. సీతమ్మ తల్లి తనకు దూరమైనప్పటికీ కూడా ఆయన ఆందోళన చెందలేదు. అలాగే రాజ్యాన్ని విడిచి వనవాసం చేసినప్పుడు కూడా ఆయన భీతిలలేదు. ఆయన ఒక పాజిటివ్ థింకింగ్కి నిదర్శనంగా చెప్తారు. ఎందుకంటే స్వామి ఎంత స్థితప్రజ్ఞతో ఉంటాడో, ఆయనకు వచ్చిన కష్టాలని ఏ విధంగా అనుభవించాడో
వాటన్నిటినీ కూడా ఆచరించి చూపించాడు. కాబట్టి సకల మానవాళికి కూడా భారతీయ ఆధ్యాత్మికతకు ఆయన ఒక ఆత్మగా నిలిచారు. ఓ రకంగా చెప్పాలంటే ఎవరికైనా వివాహం జరిగేటప్పుడు అమ్మ ఎలా ఉందంటే అచ్చం సీతమ్మ తల్లిలా ఉందంటారు, అబ్బాయి ఎలా ఉన్నాడంటే శ్రీరామచంద్రుడిలా ఉన్నారు అంటారు. అందుకే ఆ ఆదర్శ దంపతులు ఈ సకల మానవాళికి కూడా ఒక ఆదర్శప్రాయంగా అన్యోన్యమైన దాంపత్యం కావచ్చు, ఆ కష్టాలు ఎదుర్కొన్నప్పుడు కావచ్చు, వీటన్నిటినీ కూడా వాళ్ళు ఆచరించి చూపారు. కాబట్టే శ్రీరామచంద్రుడు మర్యాద పురుషోత్తముడిగా నిలిచారు. సరిగ్గా 12 గంటల ప్రాంతంలో అభిజిత్ లగ్నంలో జానకిరాముల కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. కళ్యాణ క్రతువుకి ముందు నిర్వహించేటువంటి అనేక పూజాధికారులు ఈరోజు ఉదయం 8:30 గంటలకే తిరు కళ్యాణ మహోత్సవంలో ప్రత్యేకమైనటువంటి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆ అభిషేకం నిర్వహించిన తర్వాత స్వామి అమ్మవార్లకు విశేష రీతిలో అలంకారం చేస్తారు. 17వ శతాబ్దంలో కంచర్ల గోపన్న, ఇక్కడ ఖమ్మం జిల్లాకు చెందినటువంటి నేలకొండపల్లిలో జన్మించినటువంటి కంచర్ల గోపన్న తానీషా మహాప్రభువు దగ్గర తహసీల్దారుగా పనిచేసేవారు. ఆయన దమ్మక్క నిర్మించినటువంటి ఒక పాకలో శ్రీరామచంద్రమూర్తి ప్రతిమలను చూసి చెలించి ఆయనకు ఆలయాన్ని కట్టించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తరాలు మారినా యుగాలు మారినా కూడా ఇక్కడ స్వామికి విశేష రీతిలో కళ్యాణాన్ని నిర్వహించడం, తలంబ్రాలు పోయడం అనేది కేవలం భద్రాచలంలో మాత్రమే చూస్తాం. అయోధ్యలో ఉన్నది రాముడే, భద్రాచలంలో ఉన్నది రాముడే. అయినప్పటికీ కూడా ఇక్కడ మాత్రమే ఆయనకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇక సీతారాముల కళ్యాణ మహోత్సవానికి 11:30 గంటల ప్రాంతంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విచ్చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబరాలను తీసుకుని వచ్చి స్వామివారికి సమర్పిస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులతో కూడా ఆయన భోజనం చేస్తారని తెలుస్తోంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక వాతావరణం. సరిగ్గా 10 గంటల ప్రాంతంలో ఉత్సవ మూర్తులుగా, శోభాయాత్రగా వధూవరులిద్దరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మిథిలా ప్రాంగణానికి చేరుకుంటారు. ఓటు స్టూడియో. రాములవారి కళ్యాణంలో ప్రత్యేకమైనవి గోటి తలంబ్రాలు. ప్రేమగా, శ్రద్ధగా భక్తులు ఈ గోటి తలంబ్రాలను రాములవారికి సమర్పిస్తూ ఉంటారు. ఎవరికి తోచిన విధంగా వారు తమ రామ భక్తిని చాటుకుంటూ ఉంటారు. కాలంలో గోటి తలంబ్రాలకు ప్రాధాన్యత పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కళ్యాణ రాముడికి ముత్యాల తలంబ్రాలు వస్తే తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ నుంచి గోటి తలంబ్రాలు వస్తున్నాయి. ఈ పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు తాము పండించిన వరి పంట నుంచి కొన్ని వడ్లను తీసి వాటికి పూజలు చేసి ఆ తరువాత గోళ్లతో బియ్యాన్ని వలుస్తారు. ఆ తరువాత ఆ బియ్యాన్ని తలంబ్రాలుగా తయారు చేసి పాదయాత్ర ద్వారా భద్రాచలానికి వచ్చి స్వామివారి తలంబ్రాలలో వాటిని కలుపుతారు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. అయితే ఇప్పుడు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల నుంచి గోటి తలంబ్రాలు వస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లాల నుంచి కూడా గోటి తలంబ్రాలను తీసుకుని వస్తున్నారు భక్తులు. భక్తులు వానరుల వేషంలో వచ్చి గోటి తలంబ్రాలను సమర్పించారు. రామతత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా తొలుత జూన్ నెలలో వరి విత్తనాలు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధానాన్ని తీసుకొచ్చి ప్రత్యేకించి పూజలు చేసి ఆ వరి విత్తనాలు తీసుకుని వెళ్ళి చక్కగా భక్తులందరూ కూడా వానర వేషధానంతో వానరహారత అనేటువంటి కార్యక్రమంలో భాగంగా రామతత్వంలో పొందాలనేటువంటి సద్భావంతో పంట పండినటువంటి 800 కేజీల ధాన్యాన్ని 5 రాష్ట్రాల్లో 5,000 మందికి ఇచ్చి గోటితో ఒలిపించి రామనామ జపతలంబరాలు 14వసారి భద్రాచలం, 7వసారి వంటిమెట్ట, 3వసారి అయోధ్యకు కూడా ఈ రామతత్వాన్ని ప్రచారం చేయడం కోసం ఈ క్రతువు కొనసాగుతుంది. ఒక్క గోటి తలంబ్రాలే కాదు, తూర్పు గోదావరి జిల్లా మండపేట నుంచి స్వామివారికి కొబ్బరికాయను తీసుకొచ్చే సంప్రదాయం కూడా ఉంది. పెళ్లిలో కొబ్బరికాయను చేతిలో పెట్టి అమ్మాయిని అబ్బాయికి ధార పోసే సంప్రదాయం ఉంటుంది. అలాంటి సంప్రదాయంలో భాగమైన కొబ్బరికాయను కూడా స్వామివారికి మండపేట నుంచి తీసుకొచ్చి సమర్పిస్తారు. భద్రాచలంలో జరిగేటువంటి శ్రీరామనవమి కళ్యాణానికి మండపేట వాస్తవ్యులైనటువంటి కాజులూరి వెంకట అచ్యుత రామారావు గారు, మహాలక్ష్మి దంపతులు ప్రతి సంవత్సరం కూడా అలంకరించినటువంటి కొబ్బరికాయలను తీసుకురావడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ కొబ్బరికాయలపైన శ్రీరామ, సీత అనేటువంటి పేర్లతో కూడా చాలా అందమైనటువంటి, ఆకర్షణీయమైనటువంటి విధానంగా వాటిని తీసుకొస్తున్నారు. వాటిని ఈ సంవత్సరం వారు 25 సంవత్సరాలుగా తీసుకొస్తున్నారు, 20 సంవత్సరాలుగా. అలా ఒక గొప్ప విశేషంగా, ప్రత్యేక ఆకర్షణగా కళ్యాణంలో అవి నిలుస్తూ ఉన్నాయి. పూర్ణఫలానికి కిందగా చెప్పుకున్నట్లుగా పరిపూర్ణత్వం మనకి సిద్ధిస్తోంది వాటి వల్ల. వీటిని దర్శించినటువంటి భక్తులు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. కాదేది రాములోరి సేవకు అనర్హమన్నట్టు జానకి రాముల కళ్యాణానికి ఎనలేని అభిమానంతో తోచింది సమర్పించి భక్తిని చాటుకుంటున్నారు రామభక్తులు.
దక్షిణ అయోధ్య భద్రాద్రిలో సీతారాముల కళ్యాణ వేడుక ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. రామయ్య పెళ్లిని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమైంది. మాడవీధుల విస్తరణ కూడా ప్రారంభం కావడంతో భద్రాద్రి అంతా పెళ్లి హడావిడి సంతరించుకుంది. త్రేతాయుగంలో సీతారాముల కళ్యాణం మిథిలా నగరంలో జరిగింది. అందుకనే ఆనాటి నుంచి ఈనాటి వరకు భద్రాచలంలో మిథిలా స్టేడియాన్ని సృష్టించారు ఆనాడు రామదాసు తీసుకొచ్చిన వరవడినే నేటి వరకు ఇక్కడ కొనసాగిస్తున్నారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయం పక్కనే మిథిలా స్టేడియంను ఏర్పాటు చేసి ఆ మిథిలా స్టేడియంలో ప్రతి ఏటా శ్రీరామనవమి రోజు నాడు కళ్యాణం నిర్వహిస్తున్నారు. ఆ కళ్యాణం మనము ఒకసారి చూసి తరిద్దాం. నాడు త్రేతాయుగంలో సీతారాముల కళ్యాణం మిథిలా నగరంలో జరిగింది. అందుకే భద్రాచలంలో కూడా రామదాసు మిథిలా ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించే సంప్రదాయాన్ని కొనసాగించారు. అప్పటి నుంచి మిథిలా స్టేడియంను ఏర్పాటు చేసి అందులోనే కళ్యాణం చేస్తున్నారు. స్వాతంత్ర్యం అనంతరం 1960లో మిథిలా స్టేజీని ఏకశిలపై నిర్మించారు. ఇందులో రామాయణ ఘట్టాలను కళ్లకు కట్టినట్టు కమనీయంగా శిలలపై చెక్కారు. ప్రస్తుతం మిథిలా స్టేడియం రంగురంగుల దీపకాంతులతో వెలిగిపోతోంది. ఈ మిథిలా స్టేడియానికి అత్యంత ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఏకశిల పైన అద్భుతంగా చెక్కడం జరిగింది. ఆనాడు తమిళనాడుకు సంబంధించిన చెక్కారు. నేటికి కూడా ఇది ఒక అద్భుత రూపంగా ఉన్న పరిస్థితి ఉంది. దీని మీద ప్రతి చోట ఒక ఆనాటి అద్భుతమైన కళాఖండాలు మాత్రం మనకు కనపడతాయి. మనం చూడవచ్చు రామాయణ ఘట్టంలోని ప్రతి అంశం, రాముడు పుట్టిన వద్ద దగ్గర నుంచి రాముడు అరణ్యవాసం దగ్గర నుంచి అన్ని ప్రతి అంశం పర్ణశాల దగ్గర కావచ్చు, ఆ తర్వాత చివరికి పట్టాభిషేక మహోత్సవం అంటే పట్టాభిషేక మహోత్సవంతో పాటు ప్రతి దానిని ఈ స్థపతి ఒక అద్భుతమైన తనకున్న నైపుణ్యాన్ని చూపించడం జరిగింది. మొత్తం అన్ని రామాయణ ఘట్టంలోని ప్రతి అంశాన్ని ఇందులో ఉండే విధంగా చూపించే విధంగా చేయడం జరిగింది. దీనికి సంబంధించి చివరికి పట్టాభిషేకం అన్నీ కూడా ఈ రామాయణ ఘట్టాలన్నీ కూడా దీంట్లో వివరించడం జరిగింది. ఇక్కడే ఈ ప్లేస్లోనే కళ్యాణం జరగటం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈసారి ఈ కళ్యాణానికి ఒక ప్రత్యేకత ఏర్పడిందని చెప్పవచ్చు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి తరలి రానున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు భద్రాచలాన్ని ప్రభుత్వ పరంగా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా చేసిందనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు జిల్లాకు సంబంధించిన మంత్రులు అందరూ కూడా ఈ కళ్యాణ ఘట్టాన్ని వీక్షించేందుకోసం పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఆ తరలి వచ్చేసి పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఈ తరలి రానున్న నేపథ్యంలో ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కళ్యాణం అంటే మిథిలా స్టేడియం మొత్తం తాటాకులతో చలువ పందిళ్లు వేసేవారు. రాను రాను అవి మాయమై టెంట్లు వేస్తున్నారు. తాజాగా స్ప్రింకర్లను ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు ఎండబారిన పడకుండా స్ప్రింకర్లతో చల్లగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీరామనవమి రోజున అత్యంత ఘనంగా వైభవంగా కళ్యాణం జరగనుంది. ఆ కళ్యాణం జరిగే మిథిలా స్టేడియం వేదిక మీద మనం ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తున్నాం మిథిలా స్టేడియం వేదిక. ఈ వేదిక ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకలు ఇక్కడ అత్యంత ఘనంగా జరుగుతుంటాయి. ఈ వేడుకలకి దాదాపుగా ఇటు 2 తెలుగు రాష్ట్రాల నుంచి అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు వచ్చి సీతారాముల కళ్యాణాన్ని చూసి తరిస్తారు. మనం చూసి ఆ వేదిక మీదనే కళ్యాణం జరుగుతుంది. అభిజిత్ లగ్నంలో అంటే 12 గంటల సమయంలో స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అంటే ఈ అభిజిత్ లగ్నం అనేది చాలా కీలకమైనది. ఈ సమయంలో మాత్రమే సీతారామచంద్ర స్వామి కళ్యాణం జరుగుతుంది. భద్రాచలంలో మిథిలా స్టేడియంలో ఏ సమయంలో అయితే కళ్యాణం జరుగుతుందో అదే సమయంలో దేశవ్యాప్తంగా వాడవాడలో అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వాడవాడల్లో కళ్యాణాలు జరుగుతుంటాయి. సీతారామచంద్ర స్వామి దేవాలయం కాకుండా
కాకుండా ఇతర దేవాలయాల్లో కూడా ఈ స్వామివారి కళ్యాణం భద్రాచలంలో ఏ సమయంలో అయితే జరుగుతుందో ఆ సమయంలో జరుగుతుంది. దానికి మొదటి నుంచి కూడా చలువ ముందులు వేసి కళ్యాణాలు జరగటం మనకి తెలిసిందే. అయితే భద్రాచలంకి విషయానికి వస్తే ఈ భద్రాచలంలో ఇక్కడ మిథిలా స్టేడియంలో ఇది ఆనాడు భక్త రామదాసు కాలం నుంచి ఇక్కడ కళ్యాణాలు జరుగుతున్నాయి. ఆ కళ్యాణం చూసేందుకోసం అనేక ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. దానికోసం మొత్తం కూడా వేదిక సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న దృశ్యాలు మనకు తెలుస్తున్నాయి. గతంలో తాటాకు పందిళ్ళు పైన వేసేవారు, కానీ ఆ తాటాకు పందిళ్ళు ఇప్పుడు వస్తున్న ఎండలకి అవి ఏమైనా చిన్న చిన్న అగ్ని ప్రమాదాలు జరిగితే చాలా పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతాయని అప్పటి నుంచి తాటాకు పందిళ్ళు తీసేసి ఆ తర్వాత ఈ విధంగా పెండల్స్ ద్వారా ఇట్లా వేస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు. అయితే ఇక్కడికి అంటే బాగా ఎండ ఉండటంతో ఈ సందర్భంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడే పరిస్థితుంది. ఆ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అదేవిధంగా అంటే ప్రత్యేక చొరవ తీసుకొని ఈసారి ఈ చలువ పందిళ్ళకి తోడుగా స్ప్రింక్లర్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ స్ప్రింక్లర్లు ఏర్పాటు చేయడంలో అంటే గతంలో ఎప్పుడూ ఈ విధంగా ఏర్పాటు చేయలేదు. ఈసారి మొట్టమొదటిసారిగా భద్రాచలంలో మిథిలా స్టేడియంలో ఈ స్ప్రింక్లర్లని ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు ఇవన్నీ కూడా. ఇక్కడ ఇదేంటంటే వాస్తవానికి ఈ స్ప్రింక్లర్ అనేది అంటే నీళ్లు అంటే మొత్తం కూడా చల్లుతుంటుంది. స్ప్రింక్లర్ ద్వారా చల్లుతుండడం వల్ల వాతావరణంలో అంటే వేడిని గుంజేస్తుంటుంది. వేడిని గుంజేసి అంటే చల్లగాలి అంటే ఇటు పైన ఫ్యాన్లు కూడా ఉండటంతో ఆ ఫ్యాన్లు అదేవిధంగా ఈ స్ప్రింక్లర్ ద్వారా వచ్చే నీటి ద్వారా మొత్తం కూడా ఇక్కడ చల్లగా ఉండే అవకాశం ఉంటుంది. దానికోసమని ఈసారి మొట్టమొదటిసారిగా భద్రాచలంలోని సీతారామ కళ్యాణానికి ఏర్పాట్లకు సంబంధించి ఇది ఒక ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. ఈ చర్యలు తీసుకున్న దృశ్యం అనేది కూడా మనకు ఇవన్నీ ఎలా అనేది కూడా మనకి కనపడుతుంది. భద్రాద్రి రాములోరి కళ్యాణానికి ఎంత ప్రాశస్త్యమున్నా కూడా ఆలయ అభివృద్ధిపై పాలకులు ఒకంత చిన్న చూపే చూశారు. తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం భక్తులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మాడవీధుల విస్తరణకు నిధులను కేటాయించారు. ప్రస్తుతం భద్రాచలంలో రాములోరి కళ్యాణ ఏర్పాట్లతో పాటు మాడవీధుల విస్తరణ పనులు జరుగుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పండుగ సందర్భంగా మనం పోస్టర్ రిలీజ్ కోసమని వెళ్ళడం జరిగింది. అలాగే వారు ప్రత్యేకంగా అభిమానం చూపించారు. భద్రాచలాన్ని ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకుందాం అనే విషయంలో కూడా మాట్లాడి చక్కటి మనకు 34.5 కోట్లు కూడా దాదాపు 34,85,00,000 కూడా మనకు విడుదల చేయడం కూడా జరిగింది. ఈసారి ప్రత్యేకత ఏంటంటే మనం మాడవీధుల విస్తరణ అనేది వచ్చే భక్తులకు పెద్ద సౌకర్యాలు కల్పించాలనేది వారి ఉద్దేశము. అందుకే అందరు అధికారులతో చర్చించడము ఏమేమి ఏర్పాట్లు కావాలో దానికి అన్నిటికీ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించమనడం కూడా జరిగింది. మాడవీధుల విస్తరణకు కూడా మనం ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. యాదగిరిగుట్ట మాస్టర్ ప్లాన్ తయారు చేసిన ఆనంద్ సాయి ఆర్కిటెక్ట్స్ భద్రాచలానికొచ్చి పరిశీలించి వెళ్లారు. ఓ ప్రతిపాదనను ఇచ్చారు. శ్రీరామ నవమి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయాభివృద్ధికి ప్రణాళికను ప్రకటిస్తారని ఆశిస్తున్నారు. ఇక 7న శ్రీరామ పట్టాభిషేకం జరగనుంది. ఈ పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రానున్నారు. ఆరవ తారీఖు నాడు సీతారామచంద్ర స్వామి కళ్యాణం సందర్భంగానే ఇక్కడికి వచ్చిన తర్వాత సీఎం అదేవిధంగా ఈ ప్రాంతంలోనే సీఎం వస్తారు. వచ్చిన తర్వాత మాడవీధులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం మీద సీతారామచంద్ర స్వామి కళ్యాణానికి మాత్రం అంటే ఏర్పాట్లకు సంబంధించి 6వ తారీఖు నాడు కళ్యాణం, అదేవిధంగా 7వ తారీఖు నాడు పట్టాభిషేకం. ఈ పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా రానున్న నేపథ్యంలో మొత్తం ఏర్పాట్లు అయితే కట్టుదిట్టంగా చేస్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, భద్రాచలం నుంచి.